పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా రాయబడినది. అమూల్యములైన వాగ్దానములు అత్యధికంగా ఉన్నవి. నిజమే, దేవుడు వాగ్దానం చేసే దేవుడు, నమ్మతగిన దేవుడు. మరి మన యొక్క జీవిత ప్రయాణంలోని ఆయా సమయాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి మనల్ని బలపరుస్తూ మరి అనేకమైన వాగ్దానం చేస్తూ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు. శ్రేష్టమైన వాగ్దానము మనం బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు కీర్తనకారుడు ఇలాగ రాస్తున్నాడు. 48వ సంకీర్తన 14వ చరణం మనం చూసుకునేటప్పుడు, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. నిజమే, ప్రతి సమయానికి సందర్భానికి సరిపడా వాగ్దానం ఇది. కాబట్టి ఆ వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఈ లోకంలోని మనకి అనేక మంది మరి మేము మీకు తోడుగా ఉంటామనో, నడిపిస్తామనో, సహకారులుగా ఉంటామనో ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు అన్ని సందర్భాల్లో ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. కానీ ఈ యొక్క దినాన్ని దేవుడు సదాకాలము మనకి నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన సదాకాలము నిలిచే దేవుడు. ఆయనే చెప్తా ఉన్నారు కదా, మత్తయి రాసిన సువార్త 28:20లోని సదాకాలము యుగయుగములు కూడా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పారు ఆయన. అవును, ప్రతి సమయంలోని సందర్భంలోనూ దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో ఉండేటప్పుడు ఐగుప్తు నుంచి కనానుకు తీసుకుని వచ్చే నేపథ్యంలోని దేవుడు తన యొక్క బాహుబలం ద్వారా వాళ్ళని మరి వెలుపలికి తీసుకుని వచ్చారండి. వాగ్దానము మరి ఎవరికి చేశారు అని మనం చూసుకునేటప్పుడు అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశారు, నీ యొక్క జనాంగం అంతటినీ కూడాను నేను మరలా కనానుకు తీసుకుని వస్తానని. ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు మనం చూడగలుగుతూ ఉన్నాము. 105వ సంకీర్తన 42-43 వచనాలు చూసుకునేటప్పుడు మనకి కనబడుతూ ఉంది. సో ఈ యొక్క దినాన్ని కూడాను మరి దేవుడు చాలా శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. ఏ పరిస్థితులను, సమయాలను, సందర్భాలను చూసి ఇంకా ఈ దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడేమో, ఈ వాగ్దానము నెరవేర్చబడదేమో, ఇంకా ఈ బ్రతికింతేనేమో, ఈ జీవితం ఇంతేనేమో, ఈ జాతకం ఇంతేనేమో అని అనుకుంటున్నారేమో. వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో మనకి తెలియచేస్తున్నారు. 10వ అధ్యాయం 23వ వచనం మనం చూసుకునేటప్పుడు మరి అక్కడ రాస్తూ ఉన్నారు కదా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు. కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఉందామని. నిరీక్షణ కోల్పోవద్దు. వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితాల్లోనే వాగ్దానము నెరవేరుస్తారు. ప్రతి సమయంలో, సందర్భాల్లో కూడాను ఆయన మిమ్మల్ని నడిపించడానికి, మీ నోటి నిండా, కుటుంబం నిండా నవ్వుని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి, సాక్షి నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో సకల ఆశ్రమం చేత మిమ్మల్ని నింపి నడిపించి వాగ్దాన ఫలంను మీరు అనుభవించడానికి కృప దయచును గాక. గాడ్ బ్లెస్ యూ.